మహిళ వనంగా తీసుకొచ్చి వారి చేతి లోపల వేసుకొని రొట్టె పిల్లలాగా వేసినాదే ఏడక ఎల్లమ్మ ఏడు గంగల కాల దుంతే అమ్మవారి ఎల్లమ్మ సత్యంతో 7 బాణాలు తయారైనాయి. 7 బాణాలు తయారైనాక బిడ్డ ఎల్లమ్మ ఇవి కుమ్మరాములు పెట్టి కాల్చేది కాదమ్మా. సూర్యబాని వేడుకుంటే 7 రోజులు కొట్టి ఎండా గడియ లోపల కొట్టాలి. కుండ మీద చేతితోటి కొత్త కాసుల గంటెట్ల మోగుతుందో కుండగట్ట మోగాలి. కుండలు కాలినాక బిడ్డ ఏళ్ళకి ఎల్లమ్మ ఎద్దు దొక్కలు గంట యమసారి గంట దూసమోరు కొట్టు దేవాల బిడ్డ ఎల్ల మనిషి యమ రోలు వేయాలి. చేయి రోగలు వేయాలి. కళ్ళు చాటు వేయాలి. కంటి రేపులు చల్లలు వేయాలమ్మా. 7 బాణాలల్లా బియ్యం భోజనంగా భువనానికి ఎసరగాలంటూ నువ్వు కలకల గంట కన్నీరు పెట్టి 7 బాణాలు నిండాలి. 7 బాణాలు నిండినాక బిడ్డారు వెనక ఎల్ల మీరు ఇలా బొట్టు లేని పోయిన పొడ దోసరం అంటారమ్మా. ఇద్దరు వెనక ఎల్లమ్మ మీ తమ్మిని సూర్యబాని వేడుకుంటే వెళ్ళినారు. 7 రోజులు కొట్టే ఎండ గడి లోపల కొట్టాలి. ఇలా మీ తమ్ముడు మల్లన్న సిరిసిల్ల పల్లెల పిల్లతోటి చూద మారుతున్నాడే. నాడు తమ్మిని మల్లల్ని వేడుకుంటా 5 విడికల బస్సు కుంకుమ పంపిస్తాడు. బోనాన్ని బొట్టు పెట్టి బిడ్డారు వెనక ఎల్లమ్మ. తమ్ముడా మల్లని ఎక్కడున్నావా అక్క ఆపద వచ్చినప్పుడు గాలి లోపల మాటలు గమనించినాడు. 5 విడికల బండారు పంపించాడు. బోనాన్ని బొట్టి పెట్టింది. అలనాడు వక్కిలేక బాయ్ దీపం ముట్టిద్దామంటే పొత్తి పుల్ల మద్ది పుల్ల ఆడిగిరిగా మోడికి 2 పుల్లలు ఏర్పాటు చేసినది. అడవి లోపల పందు బత్తి తెచ్చింది. ఒత్తి తయారు చేసింది. అక్కడ జ్యోతి పెట్టింది. అడవిల్లరు వెనక ఎల్లమ్మ. కోలందారి ఏమంటానమ్మో ఈ నాగు మామల పట్టింది. నడికట్లు కట్టింది. జీరపోదల పట్టింది. జంజీరాలు వేసింది. పుట్టపురుగుల పట్టింది. కాలు మెట్టలంటి పెట్టినది. ఎల్లమ్మ తెల్ల జీర కట్టింది. మళ్ళలోనే పోతుంది. కలియావ జీర కట్టింది. జమడి వెనక ఎల్లమ్మ.